వాళ్ళు అదే చెప్తున్నారు, మేము అనుకోలేదు సార్, మా సర్కార్ ఇట్లా చేస్తుందని, మాకే సిగ్గవుతుంది సార్ అని చెప్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. మేము పోయిన కాడ సోషల్ మీడియాలో అవన్నీ వస్తున్నాయి, మీరు చూస్తున్నారు. ఈరోజు సంగెం మండలం, వరంగల్ జిల్లాలో సంగెం మండలం పల్లారిగూడలో మేము తలపెట్టినటువంటి ఒక పరామర్శ, బాధిత కుటుంబం అక్కడ బానోతు తిరుపతి అనేటువంటి రైతు బలవన్మరణ చెందితే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి మేము మా షెడ్యూల్ పెట్టుకున్నాం, మా పర్యటన ఖరారు చేసుకున్నాం. పోలీసులు అనుమతి నిరాకరిస్తారు. పోలీసులకి ఏం సంబంధం అండి? ఇదేం ఎలక్షన్ క్యాంపేనా? ఎలక్షన్ కోడ్, జనరల్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే పర్మిషన్ తీసుకొని సభలు పెట్టాలి. సభలు పెట్టకూడదు కాదు, పెట్టుకునే ప్రతి సభకు పర్మిషన్. దేనికి? మీ సమయము ఇతర రాజకీయ పార్టీల సమయం క్లాష్ కావద్దు, ప్లస్ మీరు పెట్టుకునే సభల యొక్క జన కదలికలు ఇవన్నీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో కవర్ అవుతాయి కాబట్టి పర్మిషన్ యొక్క స్ఫూర్తిగా అంతే. కానీ పర్మిషన్ అక్కర్లేదు ఈ దేశంలో. ఎవరు సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికైనా ప్రాథమిక హక్కు అది, దానికి ఏం అనుమతులు అవసరం లేదు. కానీ రాతపూర్వకంగా పోలీసు వాళ్ళు, ప్రభుత్వానికి సిగ్గులేదు అసలు. ఇటువంటి దాన్ని తలపడుతుందా? మీరు నిరాకరిస్తే పర్మిషన్ నల్లగొండల సభ ఆగిందా? రైతుల నిరసన ఆగిందా? మహాధరణ ఆగిందా? రేపు పెట్టుకుంటాం, ఎల్లుండి పెట్టుకుంటాం, ఒక డేట్ మారొచ్చు. కానీ ఏం నియంత్రిత ధోరణిది? మిమ్మల్ని ఎవరినో నలుగురిని పైరవికారులను కలవలేదని, కేసీఆర్ను కలుస్తలేడని బదనాం చేస్తే మరి అలా మీరు చేస్తున్నది ఏంది? ప్రజా దర్బారాన్ని పెట్టి ప్రగతి భవన్ను కాలు కూడా పెట్టకపోయా ముఖ్యమంత్రి మళ్ళీ ఇవ్వాలి వరకు. తన సొంత ప్యాలెస్లోకి వెళ్ళి పరిపాలన చేస్తాడు, ఆజ్ఞలు ఇస్తాడు. లేదంటే కంట్రోల్ రూమ్, పోలీస్ కంట్రోల్ రూమ్లోకి వెళ్ళి పోలీస్ పరిపాలన చేస్తారా? ఇదేనా మీరు చేసేది? ఏం చేస్తున్నారు అసలు రాష్ట్రంలో? కాబట్టి మార్పు 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 అని రోజుకో మాట ఇచ్చి రోజుకో మాట మార్చడమే మార్పు తప్ప తెలంగాణ ప్రజల జీవితాల్లో వచ్చినటువంటి మార్పు లేదు. మీరు తెచ్చినటువంటి కొత్త పథకం లేదు, ప్రజలకు మేలు జరిగినటువంటిది ఒకటి కూడా లేదు. ఇది ఇట్లుండగా మొన్న చాలా పెద్ద బిల్డప్ ఇచ్చి ఇగో నిజంగానే రైతులు సరే ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు వాయిదా వేసారు, ఈసారి ఏమైనా మాట కట్టుబడి ఉంటారేమో అని చెప్పి నమ్మాను. 26 జనవరి అనగానే పవిత్రమైన దినం. ఓ దిక్కు రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొనే తిరుగుతున్నాడు. ఆయన బహుశా స్నానం చేసినప్పుడు తప్ప రాజ్యాంగాన్ని ఆయన వదులుతలేడు, పుస్తకాన్ని, విలువల్ని కాదు. రాజ్యాంగ విలువల్ని పాటించకుండా రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని మాత్రం తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ గారు. కానీ దాని స్ఫూర్తిని పాటించడానికి మాత్రం మీరు ఇక్కడ సిద్ధంగా లేరు. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 26 జనవరి నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అర్ధరాత్రి నుంచి టకీ అని అన్ని పడిపోతాయని అబద్ధాలు చెప్పి మళ్ళీ ఎంబడే మాట మార్చి మార్చి 31 లోపల పడతాయని చెప్పి రైతు బంధు వేస్తున్నామని చెప్పి ఊరిచ్చి రైతుల్ని మళ్ళీ ఒకసారి పెద్ద దగా చేస్తే 561 గ్రామీణ మండలాలకు, అర్బన్ మండల్స్ కవర్ కావు కాబట్టి రైతు బంధుకు రాష్ట్రంలో ఉండేటువంటి 991 గ్రామ పంచాయతీలు, ఇటీవల పెంచిన కొత్త గ్రామ పంచాయతీలు కలుపుకొని 12,991 గ్రామ పంచాయతీలకు గాను 561 మండలాలలో వీళ్ళు ఇచ్చింది 561 గ్రామాల్లో మాత్రమే 70 లక్షల మంది రైతులుంటే రైతు బంధు వేసినటువంటిది కేవలం 4,42,000 మందికి మాత్రమే రైతు బంధు వేసాం. 70 లక్షలలో 4,42,000 అంటే మొత్తం రైతు బంధు వేసేటువంటి దాంట్లో 6%. మొత్తం రైతు బంధు వేసేటువంటి దాంట్లో మీరు వేసింది 6% ఇప్పటికి వేసింది. దీనికైనా ఆకాశం అంత ఎత్తు ఆకాశం చిల్లులు బయట అంత గొప్పగా మీరు నినాదాలు ఇచ్చి నోటికి వచ్చిందంతా మాట్లాడితే, ఎదుటోళ్ళ మీద నోటికి వచ్చినంత మాట్లాడేది, ఇచ్చకాడికి వచ్చేటప్పుడేమో మీ పౌరుషం ఎక్కడ బాయ్, మీ పరిజ్ఞానం ఎక్కడ బాయ్?